నా పేరు శేషు. ఇవాళ మా ఇవాళ మాకు మినీ మాక్ టెస్ట్ అనేది అయింది. నేను ఆ క్వశ్చన్స్ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ విచ్ మోడ్ ద సర్వో మోటార్ లైట్స్ విల్ బి గెట్ బ్లింక్డ్. అంటే మనకు సర్వో మోటార్ పట్టుకున్నప్పుడు ఏ మోడ్లో అన్నది మనకు లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అది చూసుకుంటే మనకు ప్లే మోడ్లో అన్నది కంటిన్యూ ఉంటుంది. టీచ్ మోడ్లో అన్నది మనకు నార్మల్గా మనం సర్వో మోటార్ బటన్ అనేది రిలీజ్ చేస్తే మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్. కాబట్టి రిమోట్ మోడ్ అన్నది మనం ఏంటంటే ఆటోమేటిక్ పెట్టుకున్నప్పుడు అది రిమోట్ మోడ్లో ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది లైట్. మనకు జాయిన్ మోడ్లో కూడా ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి టీచ్ మోడ్. నెక్స్ట్, వాట్ షుడ్ నెవర్ బి ప్లేస్డ్ ఆన్ ఏ బర్నర్? అలోన్, వాటర్, కోల్ బటర్, డ్రై స్టెరైల్ డ్రెస్సింగ్. ఇది మనకు లిక్విడ్ అన్నది వాటర్, మళ్ళీ కోకో బటర్ అన్నది మనం బటర్ కాబట్టి బటర్ మనం పెట్టాం ఎప్పుడు. ఇది డ్రై అన్నది మనకు క్లాత్ ఫస్ట్ ఎయిడ్ అప్పుడు మనం క్లాత్ పెట్టుకుంటాం కాబట్టి ఇది కూడా పెట్టలేం. ఇది ఆన్సర్ ఇస్ వెన్న బటర్. హౌ మెనీ ఫేజెస్ ఆర్ దేర్ ఇన్ ద ప్రొడక్షన్ డెవలప్మెంట్? మనకు ఒక ఐటమ్ ప్రొడక్షన్ చేయడానికి మనకు ఎన్ని స్టెప్స్ అనేది పడుతుంది అంటే మనకు 4 స్టెప్స్ అనేది పడుతుంది. 2 స్టెప్స్ అనేది చిన్నగా వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఫోర్ స్టెప్స్ అయితే ఉంటుంది మనకు ప్రొడక్షన్ ఉన్నది. అది ఎందుకు 4 స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ ఏదైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయాలంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై డిజైన్ చేయాలి, తర్వాత సెకండ్ డిజైన్ చేయాలి, థర్డ్ డిజైన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయాలి, ఫోర్త్ టెస్టింగ్ చేసి సిమ్యులేట్ చేయాలి. సో అందుకే 4 స్టెప్స్. While welding, if robot starts to behave abnormally, then అంటే మనకు రోబోట్ వెల్డింగ్ చేసేటప్పుడు అబ్నార్మల్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి వర్క్ చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం ఎమర్జెన్సీ బటన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎమర్జెన్సీ బటన్ అనేది ఆఫ్ చేసుకుంటాం. విచ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద టూల్? మనం టిప్ అన్నది మన గ్రిప్పర్ కాబట్టి మనం గ్రిప్పర్కి ఏ కోఆర్డినేట్ అన్నది యూజ్ చేసుకుంటాం అన్నది క్వశ్చన్. దానికి మనం టూల్ కోఆర్డినేట్ అన్నది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎంసి అండ్ ఎల్ఎంసి లిమిట్స్ ఆఫ్ ద సింగిల్ డిమెన్షన్ ఈస్ కాల్డ్ యాజ్ tolerance. Next, what happens the servo motor light when if hold then enable switch in teach mode? మనం సర్వో మోటార్ లైట్ అన్నది హోల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? కంటిన్యూ ఆన్ చేసుకుంటే వర్క్ అవుతుంది. Which type of industries robots material in handling system in better suited for handling objects with heat or radiation levels? Answer is manipulators. మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ అన్నది ఎట్లా హ్యాండిల్ చేస్తాం ఏంటి ఏ ఐటమ్ అన్నది సూట్ అవుతుంది, రేడియేషన్ రాకుండా. రేడియేషన్ ఉన్నా ఏదన్నా మనకు సూట్ అయ్యే ఐటమ్ మ్యానిపులేటర్. దిస్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ టు లిఫ్ట్ ద హెవీ ఆబ్జెక్ట్స్. ఏ సిస్టమ్ అన్నది మనకు హెవీ ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ పిక్ అండ్ ప్లేస్ రోబోట్లో మనకి ఏ ఐటమ్ అన్నది పిక్ చేసుకోవడానికి, హెవీ ఐటమ్స్ అయినా ఏ ఐటమ్స్ అయినా పిక్ చేసుకోవడానికి మనకు అయ్యేది హైడ్రాలిక్ ఆబ్జెక్ట్స్. హైడ్రాలిక్ గ్రిప్పర్ అన్నది ఉంటుంది. In each pendant, view of instruction available in dash option. ఇది మనకు ఐటమ్ ఈ ఆప్షన్ అన్నది మనకు డివైస్ లో ఉంటుంది. ఆప్షన్. నేమ్ ద లిస్ట్ ఇఫ్ ద రోబోట్ ఫంక్షన్ outside of its
ఇంటెండెడ్ పెరిమీటర్. మనం అనుకున్న దానికన్నా కొంచెం డీవియేట్ అయితే దానికి ఏంటి అంటే పొజిషన్ అనేది వేరే దానికి పోతుంది అన్నట్టు. సో ఆన్సర్ ఇస్ పొజిషన్ deviation. ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఈ కోఆర్డినేట్ అన్నది మనం రెక్టాంగులర్ కోఆర్డినేట్ లో వాడుతూ ఉంటాం. ఈ కోఆర్డినేట్ అన్నది నెక్స్ట్ ఒక్క నిమిషం వీడియో. ఫుల్ ఫామ్ ఆఫ్ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది మనకు ఫుల్ ఫామ్ అన్నది. సిఆర్ఎం ఫుల్ ఫామ్ కస్టమర్ మేనేజ్మెంట్ రిలేషన్షిప్. వాట్ ఈస్ ద మినిమం స్పేస్ గివెన్ టు క్రియేట్ ఏ borders? 10. Answer is 10. Range of the material handling robot is within 2.5 meters. 2.5 meters మనకు హ్యాండ్లింగ్ ఆబ్జెక్ట్ అన్నది రోబోట్ అన్నది మూవ్ అయ్యేది 2.5 meters లో మూవ్ అవుతుంది. మోటోసిమ్ సాఫ్ట్వేర్ సపోర్టెడ్ స్టాండర్డ్ డాష్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. జావా, పైథాన్, ఇన్ఫార్మ్, సి ప్లస్ ప్లస్. ఇది వచ్చేసి మనకు మోటోసిమా సాఫ్ట్వేర్ అనేది ఇన్ఫార్మ్లో వర్క్ అవుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్పెసిఫైయింగ్ ఏ టూల్ నెంబర్ ఇన్ ద హ్యాండిల్ ఇన్స్ట్రక్షన్? ద ఇండస్ట్రీ విచ్ టూల్ ఈస్ అటెండెడ్ టు ద హ్యాండ్ ఇన్స్ట్రక్షన్ దేనికంటే ఏ టూల్ అనేది దేనికి ఉంది అని చెప్పేసి అందుకే దీనికి హ్యాండ్ ఇన్స్ట్రక్షన్ అని అంటాం. ఎండ్ ఎఫెక్టర్ ఇస్ లైక్ హ్యాండ్ కదా, అందుకే. టు పిక్ అండ్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్ పవర్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ బై ద GP12 రోబోట్. న్యూమాటిక్ గ్రిప్పర్ అన్నది మనం యూజ్ చేస్తాం. The advantage of master job. Different job can be called. Motosim EGVRC software is a dash teaching system for the Escava industry robots Motoman service. అది ఆఫ్లైన్ ఎందుకంటే మనం ల్యాప్టాప్ లో మాన్యువల్ గా ఓపెన్ చేసుకొని అది ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు. బట్ ఆ ప్రోగ్రామ్ అని ఇంకో ప్రోగ్రామ్ కి సెండ్ చేయాలంటే మనకి ఆన్లైన్ నెట్ కనెక్షన్ అనేది అవసరం. సేమ్ ఎంఎస్ వర్డ్ ఎట్లయితే మనం అప్పుడప్పుడు ఆన్లైన్ లో వాడుకోవచ్చు, క్లౌడ్ వాడుకొని ఆఫ్లైన్ లో కూడా వాడుకోవచ్చు. ఇదైతే ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ అన్నమాట. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు యాడ్ 3D CAD మోడల్స్ ఇన్ మోటోసిమ్ సాఫ్ట్వేర్? మనం ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ లో యాడ్ చేయాలంటే ఫస్ట్ హోమ్ CAD ట్రీ యాడ్ చేస్తాం, తర్వాత మిగతా యాడ్ చేసుకుంటూ ఫస్ట్ స్టెప్ ఏంటంటే హోమ్ CAD ట్రీ. దానికన్నా ముందు మనం ఫైల్ క్రియేషన్ అనేది చేస్తాం. డాష్ ఈజ్ ఏ combination of controller, manipulator, end effector and safety environment. రోబోటిక్ సెల్ అన్నది మనకు ఇవన్నీ ఈ కాంబినేషన్ ఉంటాయి కదా, కంట్రోలర్, మ్యానిపులేటర్, ఎండ్ ఎఫెక్టర్, సేఫ్టీ, ఎమర్జెన్సీ అన్ని మనకు రోబోటిక్ సెల్లో వస్తుంది. వాట్ ఈస్ మోటోసిమ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు ప్రోగ్రామ్ ఇండస్ట్రియల్ రోబోట్స్? మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలనుకుంటున్నాం. పిక్ అండ్ ప్లేస్కి కానీ వెల్డింగ్కి కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ని మనం ఇండస్ట్రీ లెవెల్ డిజైన్ చేసుకుంటాం కాబట్టి మోటోసిమ్ సాఫ్ట్వేర్లో మనం డిజైన్ చేసుకుంటాం. సిఆర్ఎం ఈజ్ యూజ్డ్ టు డీల్ విత్ ఓల్డ్ అండ్ న్యూ కస్టమర్స్. అంటే మనకు పాత కస్టమర్స్ ఉన్నా కూడా మనం న్యూ కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలన్నది మనం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం. Thank you.